మన తెలంగాణ ముద్దు బిడ్డ వెయిట్ లిఫ్టర్ తేజవత్ సుకన్య గారు ఈ రోజు మనతో ఉన్నారు. వెయిట్ లిఫ్టింగ్ కి నేను వస్తాను అని అన్న మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేశారు ఏంటి? మా మదర్ ఫాదర్ కొంచెం ఐడియా ఉంది వెయిట్ లిఫ్టింగ్ గురించి. వెయిట్ లిఫ్టింగ్ లో ట్రోఫీస్ గెలవాలి, మెడల్స్ గెలవాలి అని చెప్పి చిన్నతనంలో మీరు ఫిక్స్ అయిపోయారని విన్నాం. బార్బెల్ కానీ ట్రైసప్ బైసప్ జిమ్లో వాళ్ళందరినీ చూస్తూ చేస్తుండేదాన్ని. నేను కూడా మెడల్స్ తీసుకొని రావాలి అని ఆ టైంలోనే నాకు అనిపించింది. సో వాలీబాల్ కెరియర్ గా ఎంచుకొని కూడా మళ్ళీ అది వదిలేసి నేను వెయిట్ లిఫ్టర్ అవ్వాలని చెప్పి మళ్ళీ బ్యాక్ టు వెయిట్ లిఫ్టింగ్ వచ్చారు. వాలీబాల్ కి బక్కగా ఉండాలి, హైట్ గా ఉండాలి. వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ ఇట్ ఈస్ వెరీ సూటబుల్ ఈవెంట్ అని సార్ నాకు చెప్పారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పవర్ లిఫ్టింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్? వెయిట్ లిఫ్టింగ్ 2 ఈవెంట్స్, పవర్ లిఫ్టింగ్ 3 ఈవెంట్స్. మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మంచి సపోర్ట్ చేశారని విన్నాం. సపోర్టే కాదు సార్ ఎప్పుడు మోటివేట్ కూడా చేస్తూ ఉంటారు. సపోర్టే కాదు సార్ ఎప్పుడు మోటివేట్ కూడా చేస్తూ ఉంటారు. పవర్ లిఫ్టింగ్ లో మీ మొదటి గురువు ఎవరు? నా మొదటి గురువు గారు ఒక్కటే గురువు నాకు, విఎన్ రాజశేఖర్ సార్. వెయిట్ లిఫ్టింగ్ లో మీ ఫస్ట్ గేమ్ ఎక్కడ ఆడారు? నేను ఎల్బీ స్టేడియంలోనే నా ఫస్ట్ డిస్ట్రిక్ట్ మీట్ అయింది. ఫోన్ కి అందరికి దూరం అయిపోయి నాకు గేమ్ మాత్రమే ముఖ్యమని చెప్పి ఎస్ నేను మెడల్ కొట్టాలి, పోడియంలోనే కనిపించాలి, అదే నా కృషి. సో ఈ ప్రాక్టీస్ సెషన్స్ ఎలా సాగుతాయి మేడం? మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 4 hours చేసేదాన్ని. సో ఈ ప్రాక్టీస్ సెషన్స్ ఎలా సాగుతాయి మేడం? మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 4 hours చేసేదాన్ని. ఫస్ట్ నేషనల్ అవార్డు ఎప్పుడు గెలుచుకున్నారు? 2015. మీరు కూడా గురువు గారుగా మీ శిష్యుల్ని తయారు చేసే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్ గా చేస్తాము. సో సెకండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లోని మీరు సెకండ్ ప్లేస్ వచ్చి సిల్వర్ మెడల్ గెలిచారు. ఇంటర్నేషనల్స్ కి 2 times 3 times ప్రాక్టీస్ చేసేదాన్ని. ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల మీరు ఒక మెడల్ మిస్ అయిపోయారు. స్పాన్సర్స్ చూసామన్నమాట, ఇంకెవరైనా వస్తారా అని చూసాం. ఆ గోల్డ్ మెడల్ రాగానే ఫస్ట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు? ఫస్ట్ కాల్ ఎవరికి చేశారు? ఫస్ట్ నేను మా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాను. అంటే నేను ఒకప్పుడు గిరిజన తండాలో ఉన్నాను, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాను, ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్ ఫీలింగ్గా ఉంది. ఒక తాండా నుండి ఆ స్థాయికి వెళ్ళడం. అకాడమీ లేదు కదా, సో మీరు ఏమైనా పెట్టే ఆలోచనలో ఏమైనా? ఎస్ ప్రభుత్వం సహకరిస్తే డెఫినెట్గా. ఎన్నో పథకాలు అందించి మన భారతదేశ కీర్తిని దేశాలు చాటి చెప్పాలని కోరుకుంటున్నాం మేడం.